వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టాలీవుడ్ సినీ నిర్మాతల సమావేశం. హాజరైన నిర్మాత దిల్ రాజు. సంక్రాంతి రిలీజ్ సినిమాల సమస్యలపై చర్చ. ఏడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి. కుక్కలు బెడద నుంచి కాపాడాలని మున్సిపల్ కమిషనర్ కు వెంకటగిరి గ్రామస్తులు విజ్ఞప్తి. చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డ సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ. చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని విమర్శ. అయోధ్య రామ మందిరం అంక్షితులను పంపిణీ చేసిన డాక్టర్ కె లక్ష్మణ్. జనవరి 22వ తేదీన ప్రతి ఇంటి ముందు దీపాలను వెలిగించాలని విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలు పెద్ద ఎత్తున పోటీకి సిద్ధమయ్యాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు సమావేశమై సినిమాల రిలీజ్ పై తలెత్తిన సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న ఆర్టికల్స్ లో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఎవరైనా సరే నిజాలు తెలుసుకొని రాయాలని కోరారు. సంక్రాంతికి 5 సినిమాలు పోటీలో ఉన్నాయని మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సంక్రాంతి బరి నుంచి ఏదైనా సినిమా వెనక్కు తగ్గితే రాబోయే రోజుల్లో ఫిలిం ఛాంబర్ తరఫున ఆ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని తెలిపారు. సమ్మర్ సీజన్ లో కూడా కొన్ని ఖాళీ డేట్స్ ఉన్నాయని వాటిని కేటాయించే అవకాశం ఉందని అన్నారు. Sir, this press meet is for Sankranti release lama. ప్రతి సంవత్సరం వచ్చేదే ఇది. ప్రతి సంవత్సరం అడ్రస్ చేస్తూనే వచ్చాం. ఈ సంవత్సరం కూడా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రిలీజ్ ఉన్నాయి. అండ్ 15 రోజుల క్రితం ఛాంబర్ తరఫున వీ కాల్డ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ చెప్పడం జరిగింది. దాంట్లో అందరూ వచ్చారు, ఆల్మోస్ట్ అందరూ వచ్చారు, ఒకళ్ళు ఇద్దరు తప్పక. వాళ్ళకి చాయిస్ ఇచ్చామన్నమాట. ఇది గ్రౌండ్ రియాలిటీ, మీరు ఆలోచించుకుని చెప్పండి, గెట్ బ్యాక్ టు అస్ అని. సో టుడే అగైన్ దాంట్లో ఒక ప్రొడ్యూసర్ గారు దే కమ్ అండ్ వాళ్ళు వెనక్కి వెళ్తామని చెప్పడం జరిగింది. సో దాని మూలంగా కొంత చెప్పే కదా, క్లారిటీగా నువ్వు చెప్తావు కదా, నేను ఫినిష్ చేసి చెప్పాను. సో క్లారిటీగా ప్రసన్న గారు చెప్తారు. బ్రీఫ్గా ఇది. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అగ్రీడ్ టు గో బ్యాక్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ సైన్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు ఆ ప్రొడ్యూసర్ గారు కూడా విశ్వప్రసాద్ గారు, పీపుల్స్ మీడియా, అండ్ వివేక్, అండ్ మెయిన్లీ ద హీరో రవితేజ గారు. సో రియలీ థ్యాంక్ హిమ్ ఆన్ బిహాఫ్ ద ఛాంబర్ అండ్ ద కౌన్సిల్ దట్ దే హేవ్ టేకెన్ డిసిషన్ టు గో బ్యాక్. దాని డీటెయిల్డ్గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మైసమ్మ గుడి వద్ద సాగర్ రహదారిపై ద్విచక్ర వాహనదారుని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగలపల్లి రామరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు యాచారం మండలం నందివనపర్తి గ్రామస్తుడిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మాస్లో మూల మాస్లో తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలోని 14వ వార్డు పరిధిలోని పుల్లయ్యబడి వద్ద 7 ఏళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి హాసిని తీవ్రంగా గాయపడింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. కుక్కల దాడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కుక్కలను తరిమేశారు. చిన్నారి హాసిని చేతులు, ముఖంపై కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అవి మనుషులపై గుంపులుగా దాడి చేస్తున్నాయని, కుక్కల బెడద నుంచి కాపాడాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్యని గ్రామస్తులు కోరారు.
ఎవరు పట్టించుకోవటంలే. మాది నరసింహరావు వీధి. చిన్న పాపని కుక్క గరిచేసింది. ఆ బిడ్డ పరిస్థితి ఎడ్ చేయాలా? ఎవరు చూస్తారు? కమిషన్ కార్డు ఎవరు పట్టించుకోవటంలే. ఆ బిడ్డ పరిస్థితి ఎడ్ చేయాలా? మాది పేదవాళ్ళం అయిపోతున్నాయి. ఆ బిడ్డని ఎవరు చూసుకుంటారు? ఎవరైతే చూసుకుంటారు వాళ్ళు పూలు చేసుకుని తినాలా? ఏమన్నా అవుతుంది. పిచ్చి కుక్కే కలిసింది. కమిషన్ కూడా అసలు కమిషన్ కూడా పట్టించుకోవట్లే. మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లే. ఆ బిడ్డ పరిస్థితి ఎడ్ చేయాలి. ఇప్పుడు కుక్కలు చూసే పట్టించుకోకపోయి ఒక్క కుక్కను కూడా పట్టుకుపోయి ఏడాడు కుక్కలన్నీ వచ్చేస్తుంది. ఇంకో బిడ్డని కూడా కలుస్తుంది. అప్పుడు పరిస్థితి ఏం చేయాలా? ఎవరు చూసేవాళ్ళు? ఎవరు పేదవాళ్ళం కూలి చేసుకొని తినేవాళ్ళం. అప్పుడు ఏం చేయాలా చెప్పు? మీరు చూస్తే ఏం పట్టించుకోకపోయి అప్పుడు ఏం చేయాలా? పరిస్థితి కమిషన్ కూడా పట్టించుకోకపోయి, మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోకపోయి, ఏదో చెత్త చూస్తే ఆ మాదిరి ఉండే ఏం చేయాలా? పరిస్థితి ఏం చేయాలా? బిడ్డ పరిస్థితి ఏం చేయాలా? పూలు చేసుకుని ఆ పొట్టు తినేవాళ్ళు పూలు చేసుకొని ఏం చేయాలి? ఇప్పుడు ఏదో కుక్కలన్నీ వచ్చా ఆ బిడ్డ ఏదో అమెరికాని వస్తే కుక్కలన్నీ వచ్చి పెరికేసా. ఇప్పుడు ఏదో కుక్కలన్నీ వస్తే అప్పుడు ఏం చేయాలా? పరిస్థితి మీరే చేయాలా? సహాయం ఏం చేస్తారా? చేయండి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్. సినీ నటి మహేశ్వరి ఉదయం విఐపి విరామ సమయంలో వారు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల వేద పండితుల ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల జాన్వీ కపూర్ ని చూడడానికి భక్తులు అభిమానులు వెంబడించారు. మేడం నిలబడట్లేదు. సైడ్ ఉంది భయ్యా, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం కదా. ప్లీజ్ 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 థ్యాంక్ యూ అన్న. కారు ఎక్కడ బండాడా? అదే ఇక్కడే. విశాఖపట్నంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ట్యాక్స్ పేయర్స్ కోసం విశాఖ బీచ్ రోడ్లోని జీవీఎంసీ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేయనున్న ట్యాక్స్ పేయర్స్ హబ్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ హబ్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 6వ తేదీన టీపీఎస్ అడ్మిన్ అర్చనా చౌదరి, ఏపీఎన్టీఎస్ మెటాలి మధుస్మిత, ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ కె మహాపత్రం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ట్యాక్స్ పేయర్స్ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కోరారు. ఆదాయ పన్ను శాఖ విశాఖపట్నంలో బీచ్ రోడ్లో కండక్ట్ చేస్తుంది.
6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు. ఈ కార్యక్రమం ప్రారంభము 4 గంటలకి మధ్యాహ్నం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మేమందరం మీకు ఆర్థికంగా స్వాగతిస్తున్నాం. సో మీరందరూ తప్పక వచ్చి ఈ ప్రోగ్రామ్ని బాగా కవర్ చేసి అందరు పబ్లిక్కి బాగా ఉపయోగపడేటట్టు చేస్తారని మనవి. ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి ప్రజలందరికీ తెలియాలి. ప్రతి to this press meet. Now, the purpose of this press meet is to basically convey to you near Aqua Sports Complex. The structure has already come up and it will be ready by today evening. The Taxpayers Hub is basically being organized in 7 cities in the country. There are already taxpayers hubs which have been organized in Jhansi, Bhagalpur and Cuttack and Gorakhpur. Visakhapatnam is organizing the taxpayers hub from 6th of. In this regard, I cordially welcome the members of the press who have come here today to be present on the 6th and on the 7th as well as on the 8th, and please comprehensively cover this outreach program for the benefit of the taxpayers and give it a wide publicity so that more and more number of people, people who are seeking guidance, who want clarification, who want to talk about redressal of their grievances, they can come and attend the program. So we always look forward to you to please give wide publicity, and on the 6th we will be having the inauguration at around 4 o'clock in the afternoon. Thank you. Taxpayers Hub. So if you can kindly come. Sorry? We are trying to capture as many number of people that we have set up the Taxpayers Hub on the busy beach road because ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీల వ్యతిరేకి అని విమర్శించారు. నీచ రాజకీయాలు చేయడం, కులాలు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు జరుపుకోవడం ఎంతవరకు సబబని అన్నారు. బీసీల అభ్యున్నతికి కృషి చేసే ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఒక్కటి నేను దాని గురించి ఏమి నేను కామెంట్ చేయను. చెప్తానంటే తెలుగుదేశం పార్టీకి కామెంట్ చేయడానికి ఏమి లేదు. వేణుగోపాలకృష్ణ కాళ్ళ మీద పడ్డాడు, లేకపోతే ఇంకొకరి నుంచి ఉన్నాడు. వీళ్ళు రోజు చేసేది అదే పని. నేనేం కాళ్ళ మీద పడలేదు, నిల్చుని ఉంటాను. ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది వ్యక్తులు కలిసినా, ఎవరు కలిసినా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జనానికి జగన్కి ఒక బంధం ఏర్పడింది. జనానికి జగన్కి ఒక బంధం ఏర్పడింది. ఏర్పడిన బంధాన్ని మరింత పటిష్టపరిచారు 5 సంవత్సరాల పాలన, 4.5 ఏళ్ళు పరిపాలన. ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాల వల్ల జరుగుతున్న ప్రజాబోధానికి, నిర్ణయాల వల్ల ప్రజల్లో లభిస్తున్నటువంటి ఆదరణకి తెలుగుదేశం పార్టీ వెంబేలుతుంది. తెలుగుదేశం పార్టీలో నాయకులు కంపిస్తున్నారు.
అని అనటానికి ఒక నిదర్శనం ఈరోజు ఈనాడులో పెత్తందారీ పోకడ అనే ఒక శీర్షిక రాశారు. పెత్తందారీ పోకడ అనే ఒక శీర్షిక రాశారు. పెత్తందారులుగా ఇంతకాలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ సామాజిక న్యాయం ఈ పదానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనే పదానికి అర్థము పరమార్థము చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే గతంలో వారెప్పుడు కూడా వీరిని ఈ వర్గాల వారిని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారిని బానిసలుగా చూశారు, బాధితులను చేశారు, బాధతో బ్రతికేటట్టుగా చూశారు. ఎందుకు? వీళ్ళ బాధలో ఉంటేనే, ఈ వర్గాలు బాధలో ఉంటేనే పెత్తనదారుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ అవసరాలకి దేహి అని చేయి చేస్తారు, వారు చెప్పినట్టు వింటారు అనేటువంటి వీరి నమ్మకం. ఒక్క స్ట్రోక్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది, ఒక్క స్ట్రోక్ ఏ పేదవాడు. హైదరాబాద్ చిక్కట్పల్లి వివేక్ నగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్. ఈ సందర్భంగా వారు అయోధ్య రామ మందిర అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముల వారి విగ్రహం పునఃప్రతిష్ఠాపన జరుగుతుందని అన్నారు. భవ్యమైన రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. ప్రపంచం అంతా అయోధ్య వైపు చూస్తోందని అన్నారు. జనవరి 22వ తేదీన విగ్రహ ప్రతిష్ఠాపన నేపథ్యంలో ప్రతి ఇంటి ముందు 5 దీపాలను వెలిగించాలని ఆయన కోరారు. పవిత్రమైనటువంటి అయోధ్య పుణ్యక్షేత్రము, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముల వారి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠింపజేసి యావత్తు హిందువుల మనోభావాలు ఇవాళ కాపాడమే కాకుండా గౌరవింపబడమే కాకుండా ప్రపంచమల్లా కూడా అయోధ్య వైపు చూస్తూ ఉన్నారు. ఈ నెల 22వ తేదీ మరి ఆ పుణ్య రోజైనటువంటి ఆ యొక్క అయోధ్యలో రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తున్న సందర్భంగా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా ఆ మహా యజ్ఞంలో వారు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇవాళ సంవత్సరం పూర్తిగా అయోధ్యలో ఆ రాముల వారికి పూజించబడ్డటువంటి ఈ అక్షింతలన్నీ కూడా ప్రతి గడపకు కూడా ఇవాళ తీసుకెళ్లాలని ఒక లక్ష్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టాలీవుడ్ సినీ నిర్మాతల సమావేశం. హాజరైన నిర్మాత దిల్ రాజు. సంక్రాంతి రిలీజ్ సినిమాలు సమస్యలపై చర్చ. ఏడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి. కుక్కలు బెడద నుంచి కాపాడాలని మున్సిపల్ కమిషనర్ కు వెంకటగిరి గ్రామస్తులు విజ్ఞప్తి. చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డ సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ. చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని విమర్శ. అయోధ్య రామ మందిరం అంక్షితులను పంపిణీ చేసిన డాక్టర్ కె లక్ష్మణ్. జనవరి 22వ తేదీన ప్రతి ఇంటి ముందు దీపాలను వెలిగించాలని విజ్ఞప్తి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.